I am Krishna Prasad Gangaraju. Now I am going to explain in real numbers exercise 1.1. First exercise. Use Euclid division algorithm to find HCF. We have to find HCF for these questions by using Euclid division algorithm. What is Euclid division algorithm? Euclid division algorithm అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఏమీ లేదు, నథింగ్ బట్ మనం జనరల్గా మనం డివిజన్ చేస్తాం కదా, ఆ డివిజన్ చేసినది రైటో రాంగో కరెక్టో కాదో చెక్ చేయడానికి వాడబడేదాన్ని ఈక్వల్ డివిజన్ మెథడ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 అనబడే నెంబర్ ఉంది, దీన్ని 7తో డివిజన్ చేశాను. 7 4s are 28. ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. బ్యాలెన్స్ 30లో 28 పోతే 2. డివిజన్ ఇట్లా చేసాము. ఇది కరెక్టా కాదా చెక్ చేసే ప్రొసీజర్ని మనం ఈక్వల్ డివిజన్ మెథడ్ అంటారు. మనం ఎట్లా చెక్ చేస్తామో తెలుసు కదా, ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాము, రిమైండర్ని దీని రిమైండర్ అంటారు, ఇది యాడ్ చేస్తాము. ఈ 7 ఏమంటారు మీ అందరికీ తెలుసు, డివైజర్ అంటారు, డివైజర్. ఈ 4ని కోఎఫిషియంట్ అంటారు, దీన్ని డివిడెంట్ అంటారు. ఈ ఆన్సర్ని రిమైండర్ అంటారు. సో ఈ చెక్ చేసే ప్రాసెస్లో ఈ డివిడెంట్ దేనికి ఈక్వల్ అంటే ఈ డివిజర్కి ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఐఎస్ వచ్చే ఆన్సర్ ఈ డివిడెంట్కి ఈక్వల్గా ఉండాలి. సో డివిడెంట్ ఎంత మనకి 30 ఈజ్ ఈక్వల్ టు 7 into 4 ప్లస్ రిమైండర్ 2. 7 4s are 28 plus 2 that is equal to 30. 30 is equal to 30. కాబట్టి మన డివిజన్ కరెక్ట్ అని చెప్తాం. సో మన డివిజన్ కరెక్ట్ కాబట్టి దీన్ని ఈ ఫార్ములానే ఇదొక ఫార్ములా లాగా చేసి మనకి ఈక్వల్ డివిజన్ మెథడ్ అనే నేమ్ ఇచ్చారు, ఈక్వల్ డివిజన్ అల్గారిథం అని నేమ్ ఇచ్చారు. సో మనం హెచ్సిఎఫ్ ఈ ప్రొసీజర్లో కనుక్కోవాలి. ఈ ప్రొసీజర్లో వాళ్ళ క్వశ్చన్ మనకు ఆ విధంగా అంటే ఈ మెథడ్లో కనుక్కోవాలి. సరే, హెచ్సిఎఫ్ మనం ఎట్లా కనిపెడతామంటే ఓల్డెన్ డేస్లో మామూలు పాత రోజుల్లో ఫస్ట్ నెంబర్ని ఈ బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివిజన్ చేస్తాము, వచ్చిన రిమైండర్ని మళ్ళీ ఈ నెంబర్తో డివిజన్ చేస్తాం, ఇలా కంటిన్యూస్గా డివిజన్ చేసుకుంటూ వెళ్తాం. రిమైండర్ ఎక్కడైతే 0 వచ్చిందో దానికి ఉన్నటువంటి డివైజర్ని మనం హెచ్సిఎఫ్ అని అంటాం. ఇది మన ప్రొసీజర్. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ బిగ్ నెంబర్ వచ్చి 270. 270ని 900 బిగ్ నెంబరు. ఈ 900ని 270తో డివిజన్ చేద్దాం. 270 1s are 270, 272s are 540, 273s are చెప్పలేము. మనం 270 టైం మనకు తెలియదు కదా, కాబట్టి ఏం చేస్తామంటే 270ని ఒక 4 times మల్టిప్లై చేద్దాం. 4 7s 4 0s are 0, 4 7s are 28, 4 2s are 8, 10, 1080 వచ్చింది. ఇక్కడ మనకి 900 ఉంది కాబట్టి 4 times నాట్ పాసిబుల్ కదా. కాబట్టి ఏం చేస్తాము, 4కి డౌన్ నెంబర్. డివిజన్లో ఎప్పుడు ఈ నెంబర్ కంటే బిగ్ నెంబర్ ఉండకూడదు, రూల్ గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ కంటే బిగ్ నెంబర్ కింద రాయకూడదు, రాస్తే సబ్ట్రాక్షన్ కుదరదు. అందుకని ఈ నెంబర్కి ఈక్వల్గానే ఉండాలి, లేదా స్మాల్ నెంబర్ అయినా వీ హావ్ టు రైట్. సో 3. సో 270 into 3. 3 0s are 0, 3 7s are 21, 3 2s are 6, 8. సబ్ట్రాక్షన్ చేస్తే 0, 0లో 1 పోతుంది కాబట్టి పక్కన బాగా 9, 10, 10లో 1 పోతే 9. సో 90, 270 ఈ విధంగా రాసుకోవాలి. ఈ రిమైండర్ ఇట్లా ఉంది, ఈ డివిజర్ని మళ్ళీ ఇక్కడ వేసుకొని ఇలా కంటిన్యూస్గా పోతూ ఉండాలి ఎప్పటిదాకా, రిమైండర్ 0 వచ్చేదాకా. సో 9 3s are how much? 27, 0.
రిమైండర్ 0 వచ్చేసింది కదా. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మన హెచ్సిఎఫ్ ఎంత, ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో ఆ డివిజనే మన హెచ్సిఎఫ్. సో ఇది మామూలు జనరల్గా మనం చేసే ప్రొసీజర్. 7th 8th క్లాస్లో మనకి ఈ విధంగా చెప్పుకుంటారు. ఇప్పుడు దీన్ని ఈ మెథడ్లో రాయాలి. ఇది మీరు రఫ్ వర్క్గా చేయండి, ఇట్లా మెయిన్ వర్క్గా చేయొద్దు, ఒక సైడ్ రఫ్ వర్క్గా చేసుకోండి. ఇప్పుడు చెప్పేవి మన మెయిన్ స్టెప్స్. ఏంటది? యూక్లిడ్ డివిజన్ algorithm. By using Euclid division algorithm, ఈ 900 బిగ్ నెంబర్ కాబట్టి 900 ఇందాక ఏం చెప్పాను, వెరిఫికేషనే. 900 దేనికి ఈక్వల్? 270 ఇంటూ 3 ప్లస్ 90, రిమైండర్ 90 కదా. 270 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ 90. ఓకేనా? సో ఇది చూసుకోండి, అక్కడ మీరు ఎగ్జాంపుల్ కోసం నెంబర్ చెప్పున్నాను. సో ఇక్కడ ఈ 900 రావాలి అంటే 270ని 3తో మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్కి రిమైండర్ యాడ్ చేయాలి. సో ఈ రెండు మల్టిప్లై చేయండి, 3 0 0, 3 7 21, సేమ్ 900 వస్తుంది. మనకి మల్టిప్లై చెకింగ్ కోసం అది రాసాం, ఫార్ములా ఇది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, ఏం చేస్తాం మనం ఇక్కడ ఈ 90ని డివిజర్గా పెట్టుకొని 270 చేసాం కాబట్టి ఈ 270 రావాలి అంటే 90 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో మన డివైజరే మన ఆన్సర్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఎంత? 90. ఏం రాస్తాం ఇక్కడ? హియర్ remainder is 0, therefore HCF is and the HCF of 900 and 270 is and the 90. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. మీదంతా రఫ్ వర్క్ అనమాట మీరు చేయాల్సింది, ఇది మేజర్ వర్క్ కాదు, ఇది కూడా రఫ్ వర్క్. ఈ రెండు రఫ్ వర్క్ చేసేయండి. ఈ క్వశ్చన్ ఏది రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇచ్చేయాలి. మరి ఈ స్టెప్స్ ఎట్లా మనకు గుర్తుంటాయంటే ఇది డివిజన్ బట్టి గుర్తుంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ డివిజన్ రఫ్లో చేసుకోండి, ఆ స్టెప్స్ ఇక్కడ కాపీ చేసేయండి. ఇప్పుడు సెకండ్ మోడల్ చేద్దాం. సేమ్ స్టెప్, బై యూజింగ్ Euclid division algorithm HCF is equal to big number ఏది ఇందులో 382220 is equal to, దానికి మనం డివిజన్ ప్లాన్ చేద్దాం. ఎట్లా చేద్దాం చూడండి. 382220ని ఏ నెంబర్తో డివిజన్ చేద్దాము? 196తో డివిజన్ చేస్తే ఫస్ట్ 3 కాబట్టి ఫస్ట్ 3 నెంబర్ తీసుకుంటాం. సో 196 ని 2తో మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 400 వస్తుంది, అవునా కదా? ఒకసారి చెక్ చేద్దాం. 196 ఇంటూ 2, 2 6 are 12, 2 9 are 18, 19, 2 1 are 2, 3 392. ఇక్కడేమో 382 ఉంది కాబట్టి 2 టేబుల్ కుదరట్లేదు, అటు 1 టేబులే, అటు 196. డివిజన్స్ మీకు వచ్చు కదా, ఒకవేళ రాకపోతే బేసిక్ క్లాస్లో ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో సబ్ట్రాక్షన్ చేయండి. 2లో 6 పోదు కాబట్టి బాగా తెచ్చుకోవాలి.
7, 12లో 6 పోతే 6, 7లో 9 పోదు కాబట్టి ఇక్కడ ఇది బారో, 17లో 9 పోతే 8, ఇక్కడ 2లోంచి 1 పోతే 1. నెక్స్ట్ నెంబర్ 2. ఇప్పుడు 196 ఎన్నిసార్లు పోవచ్చు? 196 ఒకవేళ 9 టైమ్స్ ప్లాన్ చేద్దాం. 9 6 are 54, 9 9s are 81, 86, 9 1s are 9, 17, 64 వచ్చింది. కాబట్టి 9 టైమ్స్ 17, 64. ఒకసారి 9 6 are 54, 5, 9 9s are 81, 81 5 86, 9 1s are 9, 9 8 17, 64 కరెక్ట్. సో వాట్ ఈస్ ది ఆన్సర్? 2లోంచి 4 పోదు కాబట్టి 12లో 4 పోతే 8, ఇక్కడ 1 5 9 98, 0 ఉంది. ఇంకా మన డివిజన్ కంప్లీట్ కాదా? అక్కడేమో స్మాల్ నెంబర్ తీసుకున్నాను, సో లాస్ట్ నెంబర్ 0 డౌన్ చేశాను. ఇప్పుడు 196 ఏ టేబుల్తో పోవచ్చు? ఒక ట్రై వేయండి. 196 ఇంటూ ఒక 7 వేసి చూద్దాం. 7 6 are 42, 7 9s are 63, 63 4 67, 7 1s are 7, 13 72. చాలా ఎక్కువ అయిపోయింది, 980 ఉంది. కాబట్టి 5 చూద్దాం. 196 ఇంటూ 5, 5 6 are 30, 5 9s are 45, 45 48, 5 1s are 5 4 9, సో 980 సరిపోయింది. కాబట్టి 5 టైమ్స్ 980. నీకు రిమైండర్ 0 వచ్చేసింది. ఫస్ట్ అటెంప్ట్లో రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఏది? రిమైండర్ వచ్చేదాకా చేయమన్నా కదా, ఫస్ట్ అటెంప్ట్ అయ్యేది. ఒక రిమైండర్ రాకపోతే ఈ నెంబర్ ఇక్కడ వేసేవాడు. కాబట్టి ఇక్కడే 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే ఈ నెంబర్. సో అట్లాగా 38,220కి యూక్లిడ్ డివిజన్ మెథడ్ ద్వారా అంటే ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి. 196 ఇంటూ 195 ప్లస్ రిమైండర్ 0. సో హెచ్సిఎఫ్ ఎంత? దిస్ వన్. హియర్ రిమైండర్ ఈజ్ 0. Therefore, HCF is 196. HCF is 196. So third one, same. By using Euclid division algorithm, HCF. So here big number is 2032 is equal to, చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. 2032 1651. ఏ టేబుల్ పోవచ్చు? ప్లాన్ చేద్దాం. 1651 1 టైమే. ఒకవేళ 2 టైమ్స్ మళ్ళీ 3000 అయిపోతుంది. కాబట్టి 1 టైం 1651. సో 1 3లో పోదు కాబట్టి బారో, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ చూడండి డివిజన్స్ ఎట్లా ఉంటాయో. ఇక్కడేమో సరిపోవాలి, అడ్జస్ట్మెంట్ కాలేదు. పక్కకు వచ్చాం బారోకి, ఇక్కడ కూడా ఏం లేవు. ఇక్కడ లేనప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ 1 బారో తీసుకుంటాం అంటే ఇక్కడ బ్యాలెన్స్ 1 ఉంటుంది. 1 అంటే 10 అని అర్థం. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 ఇస్తాము, అంటే 9 ఇస్తాం. ఇక్కడ మళ్ళీ 1 క్యారీయింగ్ అవుతుంది. ఆ 1 3 13 అవుతుంది. 13లో 5 పోతే 8. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు సరిపోలేదు కాబట్టి పక్కకి బారోకి వచ్చాం. ఇక్కడ లేదు, ఇక్కడ లేనప్పుడు మళ్ళీ కానీ ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ 9, ఇంకా ఎన్ని ఉంటే అన్ని 9s ఇచ్చుకుంటే అర్థం. లాస్ట్లో మనకు 1 ఉంటుంది. 1 అంటే 10 అని అర్థం. 10 3 13,
13లో 5 పోతే 8, 9లో 6 పోతే 3, సో 381. సో ఇక్కడ రిమైండర్ 0 రావాలి మనకి. అప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ని ఇక్కడ వేసుకోవాలి. 1651 ఏ టేబుల్ వేద్దాం. 5 వేద్దాం, 4 వేసి చూద్దాం. 381 into 4 లేదా 5. 5 1s are 5, 5 8s are 40, 5 3s are 15, 19. 19 నాట్ 5 వచ్చింది, ఎక్కువ అయిపోయింది కాబట్టి 4 కరెక్ట్. 381 into 4, 4 1s are 4, 4 8s are 32, 4 3s are 12, 12 15, 15 24. సో 15 24. 1లో పోదు కాబట్టి బారో 4, 11లో 4 పోతే 7, 4లో 2 పోతే 2, 6లో 1 పోతే. సో నెక్స్ట్ 381, 127. ఈ డివిజన్ ఇక్కడ వేసుకుంటాం కదా, రిమైండర్ 0 వచ్చేదాకా చేస్తూ ఉండాలి. 127ని ఏ టేబుల్తో మల్టిప్లై చేస్తే వస్తుంది 3. మీకు ఒకవేళ సరిపోకపోతే విజిబుల్గా లేకపోతే ఇక్కడ చేద్దాం వర్క్ని. 127 ఇంటూ 3 వేద్దాం. 127, 3 7s are 21, 3 2s are 6, 8, 3 1s are 3, 381 సరిపోయింది. సో 127, 381. సో హౌ మెనీ టైమ్స్, 3 times 381, 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి డివైజరే మన హెచ్సిఎఫ్. సో ఇక్కడ చేసిన డివిజన్ స్టెప్స్ నీట్గా వేద్దాం. ఫస్ట్ డివిజన్ ఇదే కదా. సో 1651 into 1, 1651 into 1 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ ఇక్కడ 381 వచ్చింది, 381. ఆ నెక్స్ట్ 1651 దేనికి ఈక్వల్, 51 ఈజ్ ఈక్వల్ టు 1651ని 381తో డివిజన్ చేసాం. ఇది రావాలంటే ఇది మల్టిప్లికేషన్ కదా. 381 127 into 3. ఇక్కడ ఎన్ని టైమ్స్ మనం ఇక్కడ రాసుకోలేదు ఆన్సర్. 4 times కదా. ఎస్, 381 into 4 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 127. సో అగైన్ 381 ఈజ్ ఈక్వల్ టు 127 into 3 ప్లస్ రిమైండర్ 0. ఇప్పుడు ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో హియర్ రిమైండర్ ఈజ్ 0. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఎంత, 127. సో ఇది ఫస్ట్ రో. మనం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, ఎట్టి బస్సుగా కామెంట్ లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ ఛానల్ 10 మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? అండ్ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.